నిన్న ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేకు సంబంధించి ఏపీలో టీడీపీ వచ్చింది కాబట్టి వాళ్ళు పాపం వీళ్ళు టీడీపీ మొదలు పెట్టుకున్నారు. ఏపీలో టీడీపీ, రాష్ట్రంలో హస్తం, తెలంగాణలో కాంగ్రెస్ 10 ఎంపీ సీట్లు, బీఆర్ఎస్, బీజేపీలకు 3 మాత్రమే. అంటే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేకు సంబంధించిన దాంట్లో కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కారే వస్తుందనేటువంటిది క్లియర్గా ఉంది. నిన్న ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి ఒక సర్వే చేసిరు. ఆ సర్వే ప్రకారం మోదీ హ్యాట్రిక్ ఖాయం. ఎవరికి ఎన్ని సీట్లు? ఉత్తరప్రదేశ్కు సంబంధించి 72 సీట్లు 2019తో పోలిస్తే ఇండియా తగ్గుదల. 72 మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా బీహార్ ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో 25లో టీడీపీ 17, వైఎస్ఆర్సీపీ 8, తెలంగాణలో బీజేపీ 3 ఒకటి తగ్గుతుంది అంటారు, 10 కాంగ్రెస్ వస్తాయి అంటారు. టీఆర్ఎస్ అయితే 3. కానీ ఆ టీఆర్ఎస్ నిన్న ఆ ఛానల్ చూసిన ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2019లో 25 గెలిచింది అనేటువంటి డేటా ఇచ్చారు. ఆ డేటా చూస్తే ఎందుకో లాస్ట్ మూమెంట్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా అంతా పోయినట్టుగా కనబడుతుంది. ఆ తప్పేదో కనబడుతున్నది, కొంచెం హరిబరి ఉన్నదా, ఇంకేదో జరిగింది. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్సీపీ 25 సీట్లు గెలిచింది అనేటువంటి డేటా ఇవ్వడంతో వాళ్ళు పూర్తి స్థాయిగా వర్కౌట్ చేసారా లేదంటే దీన్ని ఖచ్చితంగా నమ్మాలా నమ్మొద్దా పక్కన పెడితే, దేశంలో జనాలు అయితే నరేంద్ర మోడీని గెలిపించాలి, మరోసారి గెలిపించాలి అనేటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. తెలంగాణలో బీజేపీ 3 వస్తాయి, ఒకటి తగ్గుతుంది, కాంగ్రెస్కు పెరిగితే టీఆర్ఎస్ అయితే 9 నుంచి పడిపోయి 3 పడిపోతుంది కాదు, అసలు తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేటువంటి ఏ ఒక్క సీట్ అయినా ఉన్నదా? ఇన్క్లూడింగ్ మెదక్లో కూడా కేసీఆర్ ఎవరో పోటీ చేస్తే తప్ప అది బీఆర్ఎస్ మెదక్లో కూడా పోటీ కనబడతలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వయంగా గజ్వేల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు వెళ్ళిపోతున్నారు, సిద్దిపేటలో ఉండేటువంటి కౌన్సిలర్లు వెళ్ళిపోవడానికి, సిద్దిపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఇప్పటికే పావులు కదిపింది. రేపో మాపో 40-43 ఏమో కౌన్సిలర్లు ఉన్నారు. సిద్దిపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీని 20-25 మంది కాంగ్రెస్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. సో అక్కడ కూడా మెదక్లో కూడా టీఆర్ఎస్ గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ కరీంనగర్లోనో నిజామాబాద్లోనో ఇంకెక్కడ అసలు ఆ ఉనికి లేదు, ఆ ప్రశ్నే లేదు. ఖమ్మంలో నామనాశ్వరం మళ్ళీ గెలుతాడు. టీఆర్ఎస్ 17 స్థానాల్లో ఎక్కడైనా గెలిచేటువంటి అవకాశం ఉన్నదా అంటే అది పెద్ద గుండు సున్నా. ఇది ఈ 3 స్థానాలు కూడా అంటే వాళ్ళు సర్వే చేసిరు, వాళ్ళ ఇష్టం వాళ్ళకు వచ్చినటువంటిది. కానీ తెలంగాణలో కాంగ్రెస్కు 10 సీట్లు, కమలానికి 3 అనేటువంటిది ఒక సర్వే వచ్చింది. కానీ ఓవరాల్గా జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా 304 సీట్లు, ఎన్డీఏకు 335 సీట్లు. గత 2019కి సంబంధించినటువంటి సర్వేల్లో కూడా 272, అంతకుముందు 282 సీట్లు ఉంటే సేమ్ మళ్ళీ 250-60 బీజేపీకి వస్తాయి, ఒక 10-12 సీట్లు తక్కువ పడతాయని అన్ని సర్వేలు చెప్పినాయి. కానీ 303 సీట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, 370 సీట్లు బీజేపీకే సొంతంగా వస్తాయి, 400కు పైగా ఎన్డీఏకి వస్తాయి అనేటువంటి విషయం చెప్పిండు. ఆ దిశగా మేము కష్టపడుతున్నాం. 50% ఓట్లు, 400 సీట్లు అనేటువంటి దాంట్లో కష్టపడుతున్నాం. ప్రజలకు మేము చేసినటువంటి ఏదైతే పరిపాలన ఉందో దానిపైనే మేము ఓట్లాడుతామనేటువంటి విషయం చెప్పారు. మూడ్ ఆఫ్ ది నేషన్లో కూడా అదే ఉన్నది. ఇండియా కూటమి మొత్తం కూడా 166 సీట్లకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్కు 71 సీట్లు గెలుచుకుంటుంది. సర్వేలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్యన ఇది చేసిరు. జనవరి 22 తర్వాత దేశంలో మళ్ళీ మారిపోయింది. ఈ 6 రోజులకు సంబంధించి 543 నియోజకవర్గాల్లో 35,800 మంది వ్యక్తులను ఇండియా టుడే సర్వే చేసింది. 543 స్థానాలకు ఈ 35,000 శాంపుల్ అనేటువంటిది చాలా తక్కువ శాంపుల్ కాబట్టి అది పూర్తి స్థాయిగా ప్రభావం ఉంటుందనేటువంటి విషయం చెప్పలేము. 2019లో ఈ 2 పార్టీలు గెలిచి 64 సీట్లు, బీజేపీ 62 గెలిచింది. ఇప్పుడు అవి పెరుగుతాయి ఉత్తరప్రదేశ్లో అనేటువంటిది. సమాజ్వాదీ పార్టీ 15 స్థానాలు 8 కోల్పోయేసరికి కేవలం 7 స్థానాలు మాత్రమే వస్తాయనేటువంటిది చెప్తున్నారు. కానీ 72 స్థానాల్లో మిగిలిన 8 స్థానాలు ఎస్పీ వస్తుందా రాదా కూడా తెలియదు. 80కి 80 స్థానాలు, ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏకి యూపీలో వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నటువంటి నేపథ్యంలో బీహార్లో కూడా పరిస్థితులు మారుతాయి. తమిళనాడులో 39 అంటున్నారు. కానీ తమిళనాడులో ఒకే రోజు 19 మంది మాజీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకి సంబంధించిన వాళ్ళు బీజేపీలో చేరారు. అన్నాడీఎంకే పాదయాత్రకు ఇప్పుడు 21%, 7%, 8% నుంచి
14% వరకు తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ వస్తుంది, సీట్లు రావనేటువంటిది ఇచ్చారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ వేవ్, ఒకవేళ నరేంద్ర మోడీ రామనాథపురం నుంచి, రామేశ్వరం ఉంటుంది కాబట్టి రామనాథపురం నుంచి కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే 7% ఎకాఎకిన 30%కి పెరిగినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తమిళనాడులో కూడా 0 నుంచి ఒక 10-15 స్థానాలు బీజేపీకి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అట్లాంటి మ్యాజిక్ ఏదో బీజేపీ వాళ్ళు చేస్తారు, నరేంద్ర మోడీ చేస్తారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీట్లలో కూడా ఇది మారిపోతుంది. అజిత్ పవారు, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఉన్నారు. శివసేన ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు బీజేపీకి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. శరద్ పవార్ పార్టీ పోయింది కాబట్టి మహారాష్ట్రకు సంబంధించినటువంటి క్లీన్ స్వీప్ కూడా కనబడేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా బీజేపీకి 3 సీట్లు అనే కంటే తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ 0 స్థానాలు వచ్చేసి వీళ్ళు బీజేపీ కాంగ్రెసే తెలంగాణలో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా పంచుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. కాబట్టి ఈ సర్వేకు సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సర్వేల్లో కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ 10 స్థానాల లేదంటే బీజేపీ 3 స్థానాల నుంచి టీఆర్ఎస్ అయితే 0 స్థానాలు వస్తాయనేటువంటిది నాకున్నటువంటి అంచనా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఇప్పటికే పూర్తిగా వెళ్ళిపోయారు. ఏదో 2019లో టీఆర్ఎస్ అధికారం నుండి కేసీఆర్ సారు కారు 16 అన్నప్పుడే కేసీఆరే తిరిగితే కూడా కేసీఆర్ బిడ్డ లాంటి వాళ్ళే ఓడిపోయినటువంటి ఉదంతాలు మనం చూసినాం. 2019 ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఒక ఎన్నికకు 2018లో 88 స్థానాలు ఏకాఏకిన గెలిచినటువంటి టీఆర్ఎస్ 2019కి వస్తే 11 స్థానాల నుంచి 9కి పడిపోయింది. బీజేపీ 1 స్థానం నుంచి 4 గెలిచింది, కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచింది. ఇప్పుడు అసలు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్నది. నీ దగ్గర ఉన్నటువంటి 16-17 మంది ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే గందరగోళంలో ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ తెలంగాణలో దాదాపుగా 0 స్థానాలను పొందేటువంటి అవకాశం ఉన్నది. ఈ సర్వే కూడా బీజేపీ 304 స్థానాలు అంటున్నారు, కానీ నాకు తెలిసింది 370-380 స్థానాలకి బీజేపీ సొంతంగా వెళ్తుంది. 400 కంటే ఎక్కువ స్థానాలు ఎన్డీఏ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రత్యేకంగా ఏమీ లేవు. ఈవెన్ ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాలో బీజేపీ 0 ఉన్న స్థానంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు బీజేపీ, ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ, ఇటు జనసేన పార్టీ బీజేపీ ప్రాపకం కోసం కొట్లాడుకుంటారు. నువ్వంటే నువ్వు, నేనంటే నేను. బీజేపీ టీడీపీతో పొత్తు పోవద్దని వైసీపీ తోటి బీజేపీ స్నేహంగా ఉండొద్దని టీడీపీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ అంశాలను ఒకటి చెప్తున్నారు.